ఇంకా డోలో ట్యాబ్లెట్ల చాక్లెట్ల 5 ఏళ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్లు అమ్మకాలు. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివరు కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లో వైరల్. ఇంకా చిన్నపిల్లలు క్యాడ్బరీకి సంబంధించిన జెమ్స్ అన్ని కలర్ ఉంటాయి ఆ డబ్బాలు తీసుకొని వాళ్ళు జెమ్స్ అంటే అవి పిల్లలు ఒక చాక్లెట్ లాగా తినడానికి వాడుకుంటారు. సో చిన్నగా ఇంతే ఉంటాయి. సేమ్ మన ఈ డోలో 650 ట్యాబ్లెట్ ఎంత సైజులో ఉంటో అంతే ఉంటాయి ఆ జెమ్స్. సో ఈ ట్యాబ్లెట్లను కూడా భారతీయులు ఒక జెమ్స్ వాడినట్టుగా ఆ తినుబండారాలు ఏదైతే చిన్నపిల్లలు చాక్లెట్లు తింటారో ఆ విధంగా ఈ డోలో 650 ట్యాబ్లెట్లను వాడుతున్నట్ట. ముఖ్యంగా కరోనా టైంలో అప్పుడు ఫస్ట్ బాగా భయం ఉండే, కానీ జ్వరం వచ్చినప్పుడు డోలో 650 వేసుకోవాలని ఏదైతే గవర్నమెంట్ కూడా ఇచ్చిందో సో అప్పటి నుంచి డోలో 650కి సంబంధించిన వాడకం అనేది జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఒళ్ళు నొప్పులు ఉన్నా ఏదున్నా కూడా డోలో 650 వేయండి అని ప్రతి ఒక్కరూ అదే మెడిసిన్ గురించి చెప్పడం బాగా ప్రాచుర్యం పొందడం వల్ల ఇష్టారీతిన వాడుతున్నారంట. సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి మాత్రం 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 350 కోట్ల వ్యాపారం జరిగిందంట. జ్వరం వచ్చినా తలనొచ్చినా ఒంట్లో కాస్త నలత అనిపించినా సరే డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు అయినట్టు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదం కాకపోయినప్పటికీ అతి వాడకం అనే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. శరీరంలో అస్వస్థత కైనా జ్వరం ఒక లక్షణం. పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు. డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వాస్తవానికి ఈ ఏదైతే పెయిన్ కిల్లర్ సంబంధించిన ట్యాబ్లెట్లు ఎక్కువ వాడితే ఏమవుతుందంటే లివర్కి సంబంధించి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భారతీయులు ఇష్టం ఉన్నట్టుగా ఇది వాడద్దు. సో ఇది మామూలు పరిస్థితుల్లో ఇబ్బంది కాదు, కానీ అతిగా వాడితే మాత్రం ప్రమాదం అవుతుంది. వాడకం తగ్గించాలని చెప్తున్నారు.